మంచు ఫ్యామిలీకి చెందిన మనోజ్ అందరికీ సుపరిచితమే. ఆయన అందరితో సరదాగా ఉంటూ ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటారు. తన నటనతో అందరినీ మెప్పించిన నటుడు. ఆయన అంతకుముందే పెళ్ళై విడాకులు తీసుకొని ఒక కుమారుడు ఉన్న భూమా నాగిరెడ్డి గారి రెండవ కుమార్తె అయిన భూమా నాగమౌనిక గారిని రెండవ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మనోజ్ గారు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన మొదటి భార్య ప్రణతి రెడ్డి గారికి విడాకులు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనోజ్ గారు 1983 మే 20న మోహన్ బాబు గారు ఆయన రెండవ భార్య నిర్మలా గార్ల దంపతులకు జన్మించారు. మనోజ్ గారికి అక్క లక్ష్మి, అన్న విష్ణు ఉన్నారు. మనోజ్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే పూర్తయింది. ఆ తర్వాత అమెరికాలోని ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశారు. బాలనటుడిగా చిన్నప్పటి మోహన్ బాబు గారిలా ఎన్నో సినిమాలు నటించారు. మోహన్ బాబు గారు హీరోగా నటించిన పుణ్యభూమి నా దేశం సినిమాలో తన నటనతో మనోజ్కి మంచి గుర్తింపు వచ్చింది చైల్డ్ యాక్టర్గా. అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎప్పుడు గొప్పగా చెప్పుకునే పాత్ర మాత్రం మేజర్ చంద్రకాంత్ మూవీలో ఎన్టీఆర్కి మనవడిగా నటించిన పాత్రనే చెప్పాలి. ఆ సినిమాలో ఎంతో చక్కని నటనతో సీనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించే అదృష్టాన్ని పొందారు. ఆ తర్వాత మోహన్ బాబు గారు హీరోగా నటించిన అడవిలో అన్న, ఖైదీ గారు లాంటి మూవీస్లో కూడా బాలనటుడిగా సత్తా చాటారు. 2004లో వచ్చిన దొంగ దొంగది సినిమా ద్వారా హీరోగా తెరగాట్రం చేసిన మనోజ్ గారు తన మొదటి సినిమాతోనే అచ్చం మోహన్ బాబు గారిలా నటిస్తున్నారు అని పేరు తెచ్చుకోవడంతో పాటు ఆ సినిమాకు గాను ఉత్తమ తొలి చిత్రం నటుడిగా సినిమా అవార్డుని కూడా అందుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు గారి మూవీ పొలిటికల్ రౌడీ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించిన మనోజ్ గారు హీరోయిన్ తమ్మన్న గారు తెలుగులో పరిచయమైన స్త్రీ సినిమాతో పాటు రాజుబాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్ లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2010 బిందాస్ సినిమాల్లో తన నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డుని కూడా అందుకున్నారు మనోజ్ గారు. ఆ తరువాత వేదం సినిమాలో తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత జుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, పోటుగాడు, పాండవులు తుమ్మెద, కరెంటు తీగ, గుంటూరోడు లాంటి మంచి సినిమాల్లో నటించి మెప్పించారు. 2017 రైతుల సంక్షేమం కోసం మనోజ్ కుమార్ షూరిటీ అనే ఫౌండేషన్ను స్థాపించి ఎంతోమంది రైతులకి అండగా నిలిచారు. ఆయన మొదటి భార్య ప్రణతి గారి విషయానికి వస్తే ప్రణతి గారు 1983 జూలై 20న చెన్నైలో జన్మించారు. ప్రణతి గారు చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండేవారు. ప్రణతి గారు చార్టర్డ్ అకౌంటెన్సీ చేసి కొన్నాళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం కూడా చేశారు. తల్లిదండ్రులిద్దరూ వ్యాపార రంగంలో రాణిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకొని అమెరికాలోనే స్థిరపడ్డారు. వేరు దేశాల్లో ఎంతో దూరంగా స్థిరపడినా కూడా మనోజ్ గారిని, ప్రణతి గారిని ప్రేమ దగ్గర చేసింది. మనోజ్ గారి వదిన విరానిక గారికి ప్రణతి గారు క్లాస్మేట్ కావడంతో పాటు బెస్ట్ ఫ్రెండ్ కూడా కావడం విశేషం. తన వదిన విరానిక గారి ద్వారా ప్రణతి గారితో పరిచయం ఏర్పడింది మనోజ్ గారికి. మనోజ్ గారు ప్రణతి గారిని తొలి చూపులోనే ఇష్టపడ్డారు. దీనికి తగ్గట్టుగానే ప్రయత్నాలు చేసి ప్రణతి గారి మనసులో ప్రేమను సంపాదించి ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 2 సంవత్సరాల వరకు ప్రేమించుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకొని 2015 మార్చిలో ప్రణతి మనోజ్ గారి నిశ్చితార్థ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఎంగేజ్మెంట్కి తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఎంగేజ్మెంట్ హైదరాబాద్లోని పార్క్ హయాత్ హోటల్లో జరిగింది. ఆ తర్వాత 2017 మే 20న తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. పెళ్లి జరగగానే తాను కోరుకున్న అమ్మాయిని జీవిత భాగస్వామిగా పొందిన మనోజ్ గారు చాలా సంతోషపడ్డారు. అయితే ప్రణతి గారితో పెళ్ళైన కొన్నాళ్ళకే మనోజ్ గారికి ప్రణతి గారితో విభేదాలు వచ్చాయి. మనోజ్ గారికి ప్రణతితో పెళ్లి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి అనే చెప్పాలి. వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిన మనోజ్ గారికి షూటింగ్ సమయంలో మొబైల్ చూసుకునే తీరిక కూడా ఉండేది కాదు. అందుకే షూటింగ్ ముగిసిన తరువాత ఇంటికి వచ్చి మొబైల్ చూసేవారు. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్ చేసి ఇంటికి వచ్చాక కూడా మొబైల్ చూస్తే ఇక నన్ను చూసుకునే తీరిక మీకు ఎక్కడ ఉంటుంది అని ఇంట్లో మొబైల్ వాడకుండా ఆంక్షలు పెట్టారు ప్రణతి. ఈ విషయాన్ని మనోజ్ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే మనోజ్ గారికి చిన్నప్పటి నుంచి అందరితో కలిసిమెలిసి ఉండడం, పార్టీలకి హాజరయ్యి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం,
తన అల్లరితో ఎనర్జీతో అందరినీ ఆకట్టుకోవడం, ఇండిపెండెంట్గా ఫ్రీగా ఉండడం అంటే ఎంతో ఇష్టం. మనోజ్ గారు సినిమాల్లో బిజీ అయ్యారనే విషయాన్ని ఓపికతో ప్రణతి గారు అర్థం చేసుకోలేకపోయారు. మనోజ్ గారు కూడా తన సినిమాలతో పాటు తన భార్యతో సమయం గడపడం కూడా ఎంతో ముఖ్యమని గ్రహించలేకపోయారు. ఇద్దరికి మధ్య కొంతకాలంలోనే మనస్పర్ధలు తలెత్తడంతో 2019 అక్టోబర్లో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రణతి గారితో విడిపోతున్నట్లు ప్రకటించారు మనోజ్ గారు. కానీ వాస్తవానికి మనోజ్ గారికి విడిపోవడం ఇష్టం లేదు. ఏదోలా అడ్జస్ట్ అవుదాం అనే అనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఇద్దరికి సెట్ అవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులకు సంబంధించిన మెసేజ్లో కూడా మనోజ్ గారు వ్యక్తిగతంగా మేమిద్దరం ఒకరిని ఒకరం చాలా ఇష్టపడతాం, గౌరవిస్తాం. కానీ జంటగా మాత్రం మా ఇద్దరికి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. చాలా కాలం పాటు ఎన్నో విధాలుగా ఆలోచించిన తరువాత మేమిద్దరం ఎవరి జీవితాలు వారు ఆనందంగా బతకాలి అని నిర్ణయించుకున్నాం అని చెప్తూ, నేను వ్యక్తిగతంగా ఈ విషయంలో ఎంతో వేదన అనుభవించాను. ఈ కష్ట సమయంలో నా కుటుంబం, ఫ్రెండ్స్ ఇలా నాకు చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నుంచి నా దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంటుంది అని చెప్పారు. అయితే ప్రణతి గారు మనోజ్ గారు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత వారు విడిపోవడం మంచు అభిమానులతో పాటు ఎంతో మందిని బాధించింది. ఏది ఏమైనా వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా ఆనందంగా ఉంటూ వారు కోరుకున్న రంగంలో వారు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనోజ్ ప్రణిత గారి విడాకుల్లో భర్తని అర్థం చేసుకోకపోవడం ప్రణతి గారి తప్ప, లేదా భార్యకి సమయం ఇవ్వకపోవడం మనోజ్ గారి తప్ప? మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.